హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎస్ఎస్సి సీజీఎల్ 15th అక్టోబర్ రోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ 10 AM to 11 AM జరిగిన ఫస్ట్ షిఫ్ట్ మ్యాథ్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి CBT 2కి ఇది బాగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. CBT 1 అండ్ CBT 2 ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకి కూడా. ఎందుకంటే మనం ఇప్పటివరకు జరిగిన ఎన్టీపీసీ పేపర్స్ చూస్తే మ్యాక్సిమం సిహెచ్ఎస్ఎల్కి ఈక్వల్గానే ఉన్నాయి. కొన్ని క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇందులో నుంచి డైరెక్ట్ వస్తున్నాయి కాబట్టి చూడండి. ఓకే, సో వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఏ సర్కిల్ ఈజ్ సెంటర్డ్ ఎట్ O, two tangents AP and AQ are drawn from an external point A. If angle POQ is equal to 118 degrees, then angle PAQ is equal to. ఓకే, సో ఎన్టీపీసీ వాళ్ళు జాగ్రత్త చూడండి, ఎందుకంటే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. సింపుల్ క్వశ్చన్స్ అన్నట్టు జామెట్రీలో. ఇది ఒక సర్కిల్ అనుకుందాం, దీని సెంటర్ O అయితే టాంజెంట్స్ AP అండ్ AQ. ఏ అనే బిందువు నుంచి ఒకటి AP ఒకటి AQ అనే టూ టాంజెంట్స్ గీసినాం. ఇది AP, ఇది AQ. అయితే యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ టు 118 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి యాంగిల్ POQ ఈజ్ ఈక్వల్ 118 degrees. దెన్ యాంగిల్ PAQ ఇది 118 ఉంటే ఇది ఎంత ఉంటుంది అంటుంది PAQ. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఒక సర్కిల్ ఇచ్చి ఈ ఫామ్లో ఇచ్చినప్పుడు ఇది X ఇది Y అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది X ఇది Y అయితే X ప్లస్ Y ఆల్వేస్ 180 degrees ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ థియరీ, సర్కిల్స్లలో ఉంటుంది. ఓకే, సో X ప్లస్ Y ఆల్వేస్ 180 degrees ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 100 + 18 ఉంది, అంతే కదా. 118 ఉంది. 118 180 కావాలంటే ఎంత ఉండాలి? 62నా, అంతే కదా. సో 62 degrees ఉండాలి ఇక్కడ. ఓకే, సో యాంగిల్ PAQ ఎంత? 62 degrees. నెక్స్ట్ క్వశ్చన్, the radius of a circular cone is 6 centimeter and its height is 7 centimeters. Then the volume of the cone. ఓకే, సో కోన్ వాల్యూ తెలుసుగా మనకి 1/3 πr²h. ఓకే, సరే అంతేనా. కోన్ అంతే 1/3 πr²h ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ కనుక్కోవాలి. సో రేడియస్ ఇచ్చిండు 1/3 πr² అంటే π అంటే 22/7, r² అంటే 6 × 6, హైట్ 7 ఇచ్చిరుగా మనకి 7. దీన్ని కట్టు 3 2 6. సో మన ఆన్సర్ ఎంత? 22 × 12. సో 12 20ల ఎంత? 240. నెక్స్ట్ 12 2 24. సో 264 మన ఆన్సర్ అయితే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the cost price of 15 pence is equal to the selling price of 20 pence. The loss or profit percentage is. ఓకే, సో 15 పెన్నుల యొక్క కొన్న వేల అనేది 20 పెన్నుల యొక్క అమ్మిన వేలకి సమానం అంటే ఖచ్చితంగా లాసే, అది చూడంగానే తెలిసిపోతుంది మనకి. సో 20 పెన్నుల యొక్క అమ్మిన వేలకి సమానం. కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20 సెల్లింగ్ ప్రైస్. లాస్ కాబట్టి సో ప్రాఫిట్ ఆప్షన్స్ అనేవి మనకి ఎలిమినేట్ అయిపోతాయి. కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 20/15. ఎంత లాసు? 5 లాసు. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత? 20. సో 5 4 20, 1/4 అంటే 1/4 అంటే 25%. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, in a class if 60% of the student are boys and the number of girls is 36, then the number of boys is. ఓకే, 60% of the students ఏమో బాయ్స్ ఉన్నారు, సో నెంబర్ ఆఫ్ గర్ల్స్ 36. 60% బాయ్స్ ఉంటే ఎప్పుడైనా టోటల్ 100% అవుతుంది. సో రిమైనింగ్ 40% ఎవరైతారు? గర్ల్స్. ఓకే, సో 40% అనేది 36 అయితే నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటుంది. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత ఉన్నారు? 60% కదా. సో 60% ఎంత? పర్సంటేజ్కి 0కి కట్టు. 4 9 36, 6 9 54. సో 54 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ cos x ఈజ్ ఈక్వల్ p/q అండ్ 0 < x < 90 అంటే x అనేది 0కి 90కి మధ్యలో ఉంటుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ tan x వాల్యూ అనుకోమంటారు. ఓకే, ఇక్కడ చూడండి, cos x ఈజ్ ఈక్వల్ టు p/qనా. cos x ఈజ్ ఈక్వల్ p/q అంటే మనం కాస్ అంటే మనం ఏం రాస్తాం? అడ్జాసెంట్ బై హైపోటెన్యూసా కాస్కి మనం రాసేది, అంతే కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే అదే tan ఏం రాస్తాం? ఆపోజిట్ బై అడ్జసెంట్ రాస్తామా? అంటే ఇక్కడ ఉండే అడ్జసెంట్ సేమ్ కదా. సో దాంట్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి సో అడ్జసెంట్ ఏంటిది? ఇందులో p అంటే మనకి సంథింగ్ బై p ఉండాలి, అంతేనా. సంథింగ్ బై p ఉండాలి tan రావాలంటే. సంథింగ్ బై p ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? సో ఓన్లీ 1 ఆప్షన్, ఇదే మన ఆన్సర్ అన్నట్టు. ఓకే, సో ఇట్లా ఆలోచిస్తే ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుంది మనకి.
లేదు దీని ప్రాసెస్ ఏంటంటే సింపుల్గా మీకు చెప్తా చూడండి, ఎట్లా చేయాలో చెప్తా, మీరు చేసుకోండి. సో ఇది ఎక్స్ అవుతుంది, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఇదంతా అడ్జసెంట్ బై ఇది కదా, సో ఇది అవుతుంది. ఇది ఇక్కడికి వచ్చేలేపు ఏమవుతుంది, క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో టాన్ అంటే ఎంత, ఆపోజిట్ బై అడ్జసెంట్, స్క్వేర్ రూట్ ఆఫ్ క్యూ స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్ బై పీ. ఓకే, సో టాన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. In a circle, two equal and parallel chords are 6 centimeters apart and they lie on the opposite sides of the center of the circle whose radius is 5 centimeters. Then the length of each chord is under. Okay, so చూడండి క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒక సర్కిల్లో ఏమంటుండు, రెండు ఈక్వల్ అండ్ ప్యారలల్ చార్ట్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి రెండు సేమ్ లెంత్ ఉంటాయి, ఈక్వల్ ఉంటే ప్యారలల్ ఉంటే, రెండు ఆపోజిట్ సైడ్స్ అంటే ఒకదానికి ఒకటి ఎదురెదురుకుంటాయి అన్నట్టు ఒక సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఇవి సెంటర్ నుంచి 6 సెంటీమీటర్స్ దూరంలో ఉంటాయి అన్నట్టు. ఓకే, సో సెంటర్ నుంచి ఓవరాల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 6 సెంటీమీటర్స్ దూరంలో ఉంటాయి. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, జామెట్రీ థియరీ చెప్పినప్పుడు ఏం చెప్పుకున్నాం అంటే, సో ఈక్వల్ చార్ట్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ది సెంటర్, సెంటర్ నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటాయి ఈక్వల్ చార్ట్స్ అనేవి. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఈక్వల్ చార్ట్స్ అని మెన్షన్ చేసిందంటే, ఈక్వల్ డిస్టెన్స్ అంటే ఇది 3 ఉంటే ఇది కూడా 3 ఉంటుంది అన్నట్టు. సెంటర్ నుంచి ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది, ఇది 3 సెంటీమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ రేడియస్ ఇచ్చింది మనకి, రేడియస్ ఎంత ఇచ్చిండు, 5 ఇచ్చింది, రేడియసే కానీ. ఓకే, సో రేడియస్ 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాంబినేషన్ మీకు అందరు తెలుసని అనుకుంటున్నా. సో రేడియస్ నుంచి ఎగ్జాక్ట్లీకి మనం చార్ట్ మీదకి పర్పెండిక్యులర్ గీస్తే ఏమవుతుంది, ఈక్వల్గా డివైడ్ అవుతుంది. ఇది 4 అయితే ఇది కూడా 4 ఉంటుంది, సో ఇది కూడా 4 ఉంటుంది. రెండు ఈక్వల్ చార్ట్స్ కాబట్టి 4 + 4 ఎంత ఉంటుంది, 8 ఉంటుంది. 8 సెంటీమీటర్ ఒక్కొక్క దాని పొడవు. నెక్స్ట్ క్వశ్చన్. If an amount of 800 is distributed between Ravi, Mohan and Govind in the proportions 2:5:3, then the sum of the shares of Mohan and Govind is. ఓకే, 800 రూపాయలని రవి, మోహన్, గోవింద్కి 2:5:3లో పంచితే మోహన్కి, గోవింద్కి వచ్చే షేర్లో మొత్తం ఎంత అంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఎన్ని, 10 పార్ట్సా, 5, 2, 7, 3, 10 కదా. సో 10 పార్ట్స్ అనేది 800 అయితే, సో మోహన్, గోవిందులకు వచ్చేది లాస్ట్ రెండే కదా, 7 పార్ట్స్ వస్తాయి. ఎంత, 0 0 కట్టు 1 పార్ట్ అనేది 80 అయితే 7, సారీ 5, 3, 8 కదా, 8 పార్ట్స్. 8 పార్ట్స్ ఎంత. ఓకే, సో 8 8 64, 0 0 అంతే కదా. 1 పార్ట్ ఇంటూ 80 టైమ్స్ ఉంది, ఇది కూడా ఇంటూ 80 టైమ్స్ ఉంటుంది. ఓకే, సెంబుల్ 64 పక్కన 0. నెక్స్ట్ క్వశ్చన్. If sin x minus cos x is equal to 0, then the value of sec x plus cosec x whole square is. ఓకే, సేమ్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఈ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఎన్టీపీసీలోని. సేమ్ ఇదే టైప్ ఆఫ్ క్వశ్చన్ రిపీట్ అయింది. sin x minus cos x is equal to 0 అయితే దీన్ని నేనేం రాసుకుంటే sin x is equal to cos x. sin x is equal to cos x ఎప్పుడైతే ఓన్లీ x is equal to 45 degrees అయినప్పుడే కదా. లేదా ఇట్లా 2 యాంగిల్స్ ఈక్వల్ అయినాయి అనుకో, వాటి సమ్ అనేది 90 degrees సమానం అని చెప్పుకున్నాం. x + x అనేది 90 degrees అయితే x 45 అవుతుంది, అట్లనే ఏం లేదు. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. sec 45 ఎంత, 2 ప్లస్ √2 కదా. sec 45 ఎంత, √2, cosec 45 ఆల్సో √2, సో హోల్ స్క్వేర్ 2√2 హోల్ స్క్వేర్. 2 స్క్వేర్ అంటే 4, √2 స్క్వేర్ అంటే 2, 4 2 8 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If 7 1 2 9 p 4 6 5 is divisible by 9, then the value of p is అంటుంది. ఓకే, సో 9తో డివైడ్ అయితే p వాల్యూ. సో 9 డివిజిబిలిటీ రూల్స్ మనకు తెలుసు కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా 9తో డివైడ్ కావాలి. సో అట్లా కాకుండా మనం ఇట్లా సింపుల్గా యాడ్ చేసేటప్పుడు 9 వచ్చినవి తీసేయండి, అట్లయినా 9తో డివైడ్ అవుతుంది, అది కూడా సేమ్ అంటాను. సో ఇక్కడ 9 ఉందిగా, 9. ఓకే, 7 + 2 9 అయిపోయింది. 6 4 10, 10 5 15, 15 + 1 16. 16 ఉందంటే 18 వస్తే 9 మల్టిపుల్ కదా, సో 18 వస్తే 9 మల్టిపుల్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్ 16 వచ్చింది, అంటే ఇంకొక 2 ఉండాలంట, అంటే p + 2 ఉంటే 18 వచ్చేసింది. ఓకే, సో 16 వచ్చింది మనకి. ఇప్పుడు మనం ఇట్లా 9 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నప్పుడు సింపుల్గా ఏంటంటే, మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్ని కనుక్కోకుండా మనం యాడ్ చేసేటప్పుడు 9 ఏదైతే వస్తుందో అవి తీసేయచ్చు, మనం ఈజీగా ఉంటుంది అన్నట్టు మనకి. ఇప్పుడు 9 వచ్చింది కదా, సో 9 మనకు అవసరం లేదు. 7 + 2 9 మనకు అవసరం లేదు, ఇక్కడ రావట్లేదు చూడండి. 6 4 10, 10 5 15 + 1 16, 16 ఉంది. 9 మల్టిపుల్ 16కి దగ్గరలో ఉండేది ఏంటి, 18 కదా. సో ఇంకొక 2 యాడ్ చేస్తే అయిపోతుంది. సో ఆ p ప్లేస్లో
2 ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్. మోహన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 2.5 kilometers by scooter at the rate of 30 kilometers per hour. The time taken by Mohan to cover the given distance in minutes is. Okay. సో 2.5 కిలోమీటర్ల డిస్టెన్స్ని 30 కిలోమీటర్ ఫాలో మినిట్స్లో ఎంత అంటుండు. సో టైం కనుక్కోవాలి కదా. చూడండి 30 km/h అంటే దాని అర్థం ఏంటిది, 60 minutesలో 1 కిలోమీటర్కి 1000 మీటర్లు కదా. సో ఇంత పోతాడు అన్నట్టు. ఓకే. సో 2.5 kilometers అంటే 2500 meters అన్నట్టు. ఓకే. 3000 మీటర్లకి 6 నిమిషాలు. ఓకే. సో 2500 మీటర్లకి 2 నిమిషాలు. ఈ 2 zeros దీని కట్టు 1/5. ఇటు నుంచి ఇటు వస్తుంది చూడండి, ఇటు నుంచి ఇటు కూడా 1/5 అవుతుంది. 25లో 1/5 ఎంత, 5 minutes అవుతుంది. అంటే దీన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇటు నుంచి ఇటు ఉంది. ఓకే. సో 30కి నేను ఎంత చేస్తే 6 వస్తుంది అంటే 1/5. 30లో 1/5 వంతు 6 కదా, 5 6ల 30 కాబట్టి. ఓకే. సో 25కి కూడా అదే చేయాలన్నట్టు. ఓకే. సో ఇటు నుంచి ఇటు 1/5. 25లో 1/5 ఎంత, 5. సో 5 minutes అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. In triangle PQR, the side QR is extended to S such that RS is equal to PR if angle QPS is equal to 110 degrees and angle PRQ is equal to 70 degrees. Then the value of angle PQR is. Okay. So triangle PQR అన్నాడు. In triangle PQR, QR is extended to S. Okay. So S కి extend చేసినాం such that RS is equal to PR if angle QPS is equal to QPS. ఓకే. సో ఇట్లా గీసింది. సో మొత్తం కలిపేద్దాం చూడండి, ఆర్డర్ లైన్స్ కోడ్ కాదు. సో యాంగిల్ QPS is equal to 110 degrees అంటుంది. QPS అంటే Qకి Pకి Sకి ఓవరాల్ ఇది మొత్తం కలిపి ఎంత అంటుండు, 110 degrees అంటుండు. యాంగిల్ PRQ. ఓకే. సో యాంగిల్ PRQ is equal to ఎంత అంటుండు, 70 degrees అంటుంది. దెన్ ద వాల్యూ ఆఫ్ PQR అంటుంది. ఓకే. సో ఇక్కడ వచ్చే యాంగిల్ కనుక్కోవాలి మనం, యాంగిల్ PQR కనుక్కో. ఓకే. సో ఒకసారి చూడండి, ఎప్పుడైనా ఒక ట్రయాంగిల్లో 2 sides ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా వాటి ఆపోజిట్లో ఉండే యాంగిల్స్ సేమ్. ఓకే. సో దీనికి ఆపోజిట్లో ఉండేది ఇది, దీన్ని ఒక ఎక్స్ అనుకుంటే, సో దీనికి ఆపోజిట్లో ఉండేది ఎక్స్. ఓకే. సో చూడండి ఇక్కడ 70 degrees ఉంటే ఇది ఎంత ఉంటుంది, సో ఒక లైన్లో యాంగిల్స్ మొత్తం 180 degrees ఉంటుంది. ఇది 70 ఉంటే ఆటోమేటిక్ ఇది ఎంత ఉంటుంది, 110 degrees ఉంటుంది. లేదా ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది మనకు తెలుసు, ఎక్స్టర్నల్ యాంగిల్ గురించి మీకు ఒక ఐడియా ఉందని అనుకుంటున్నాను. ఇది 110 ఉంటే ఇవి రెండు సేమ్ ఉన్నాయి కదా, 110 + 2x ఏం కావాలి మనకి, ఇక్కడ 180 degrees కావాలా, అంతేనే కాదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ట్రయాంగిల్లో 180 degrees. 2x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 70, x ఈజ్ ఈక్వల్ టు ఎంత, 35 degrees. ఓకే. సో ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నారు చూడండి మనకు అర్థం అవ్వడానికి కోసం. ఇక్కడ ఎక్స్ అనేది, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్ కదా, సో దీని వాల్యూ 35 degrees. సో ఓవరాల్గా ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి 110 degrees. ఓకే. సో ఇది 110 degrees. ఇక్కడ నుంచి ఇక్కడికి 35 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది, సో 110లోంచి 35 తీసేయండి. సో 100లోంచి 25 తీసేస్తే 75, ఇక్కడ 75 ఉంటుంది. 70, 75 ఎంత, 145. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ, 35 degrees. అంతేనా. ఒక ట్రయాంగిల్లో 180 degrees ఉండాలి కాబట్టి, సో మన ఆన్సర్ ఏమవుతుంది, 35 degrees. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In a triangle ABC, angle ABC is equal to 2 into angle CAB if the side BC is extended to D and angle ACD is equal to 126 degrees. Then angle CAB is under. Okay. So in a triangle ABC. Okay. So ABC triangle lo angle ABC. Okay. ikkada unde angle anedi is equal to 2 angle CAB under. Okay. సో సిఏబి ఇక్కడ ఉండే యాంగిల్కి 2 times ఉంటుంది అనుకున్నాం. ఓకే. సో సిఏబి దగ్గర ఎక్స్ ఉంటే ఏబిసి దగ్గర ఎంత ఉంటుంది, 2x. అంతేనా. సో వాడు ఇచ్చిన మ్యాటర్ అయితే రాసినాం. నెక్స్ట్, ఇఫ్ ద సైడ్ బీసీ ఈజ్ ఎక్స్టెండెడ్ టు డి. ఓకే. సో బీసీని సమ్ డి వరకు ఎక్స్టెండ్ చేసినాం. యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, 126
degrees. Then angle CAB is అంటారు. ఓకే, సో యాంగిల్ CAB, సికి ఏకి బీకి మధ్యలో అంటే ఎక్స్ కనుక్కోవాలి. ఓకే, ఎక్స్ ప్లేస్ ఉండేది కనుక్కోవాలి. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ 126 డిగ్రీస్ అనేది ఏంటిది, ట్రయాంగిల్కి ఎక్స్టర్నల్ యాంగిల్. సో ఇది రావాలంటే ఏం చేయాలి, దీనికి ఆపోజిట్లో ఉన్న 2 సైడ్స్ అదే 2 యాంగిల్స్ యాడ్ చేయాలని చెప్పుకున్నాం మనం. ఈ యాంగిల్కి సికి ఆపోజిట్లో ఉన్న 2 యాంగిల్స్ యాడ్ చేయాలి. సో 2x ప్లస్ ఎక్స్ అంటే ఎంత, 3x. 3x ఈజ్ ఈక్వల్ టు 126, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 4 12 3 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 42 డిగ్రీస్. ఓకే, సో మనం అడిగేది కూడా అదే కదా, యాంగిల్ సిఏబి అంటే మనం ఎక్స్ అనుకున్నాం. సో 42 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఏ ప్లస్ బి, వాట్ విల్ బి ఇట్స్ బ్రెడ్త్ అంటారు. ఓకే, సో ఒక రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్రం యొక్క ఏరియా ఇచ్చింది ఎంత, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇందులో దాని లెంత్ ఏ ప్లస్ బి అని ఇచ్చింది, అంటే పొడవు ఏ ప్లస్ బి అని ఇస్తే వెడల్పు కనుక్కోవాలి. ఓకే, సో వెడల్పు మనకు తెలియదు, సో ఏరియా ఇచ్చిండు. ఏరియా ఎంత, పొడవు ఇంటూ వెడల్పైనా ఏ ప్లస్ బి ఇంటూ వెడల్పుని మనం క్యాపిటల్ బి అనుకుందాం. ఎంత ఇచ్చింది మనకి ఇక్కడ, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇచ్చింది. ఏరియా డైరెక్ట్ ఇచ్చిండు, ఎల్ ఇంటూ బి. ఓకే, సారీ ఇది ఏ ప్లస్ బి కదా, సో ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే. సో ఏ ప్లస్ బికి ఏ ప్లస్ బి కట్టి ఇప్పుడు బ్రెడ్త్ అనేది మనకి ఏ మైనస్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ రవి ఇన్ 5 సబ్జెక్ట్స్ ఆర్ 150, but in mathematics 43 was misread as 23 during the calculation. The correct average is. ఓకే, సో రవికి 5 సబ్జెక్టులలో 150 మార్కులు వచ్చినాయి. సో మ్యాథ్స్లో 43కు బదులు 23 అని చదివారు అన్నట్టు. ఓకే, సో యాక్చువల్గా ఆయనకు 43 వచ్చినాయి, కానీ మిస్రీడ్ వల్ల 23 పడ్డాయి అన్నట్టు. అంటే సో ఆయనకు తక్కువ పడ్డాయి. మనమైనా ఇప్పుడు మన మార్క్స్ తక్కువ పడితే ఏం చేస్తాం, యాడ్ చేయించుకుంటాం. ఇప్పుడు కూడా అంతే. సో ఎంత తక్కువ పడ్డాయి, 43 రావాలి, యాక్చువల్గా 23నే అందులో ఉన్నాయంటే. సో 20 మార్క్స్ తక్కువ పడ్డాయి అన్నట్టు. ఓకే, సో ఈ 20 మార్క్స్ తక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఏం చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి నా యావరేజ్లో. సో 150 అనేది ఆల్రెడీ యావరేజ్. సో ఎక్స్ట్రా ఉన్న 20 మార్క్స్ అనేవి ఓవరాల్గా ఎన్ని సబ్జెక్టులు, 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. సో 5కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ వచ్చేస్తుంది. ఓకే, సో 5 4 20, సో యాడ్ చేస్తే ఎంత, 154. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, సో దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. సింపుల్గా క్వశ్చన్లు ఇచ్చారు కదా, సో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. x+4 ఒక ఫ్యాక్టర్ అయింది అనుకో. సో x+4 ఒక ఫ్యాక్టర్ అయితే x+లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి మనకి, x+4 = 0, x -4 సబ్స్టిట్యూట్ చేయండి. మనకి ఇది 0 రావాలన్నట్టు ఫ్యాక్టర్ అయితే, అంతే కదా. సో అందరికి తెలిసింది ఇది. సో ఇక్కడ 2 × 4² అంటే 16, -4 అయినా +4 అయినా 16 వస్తుంది. ఓకే, సో ఇంటూ 2 ఉంది కాబట్టి 16 × 32. ఇది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 5, ఇక్కడ ఎక్స్ ప్లేస్లో -4 పెడితే. ఓకే, సో ఎంత, 5 4 20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 20. సో -12. 0 అవుతుందా, కావట్లేదు, చూడంగానే చెప్పొచ్చు. సో ఇది కాదు. నెక్స్ట్ ఫస్ట్ది x+4, ఇది కాలేదన్నాం. సెకండ్ది కూడా కాదు. సో థర్డ్ది చూద్దాం, x-4 కదా. సో x-4 = 0 అయితే ఇక్కడ చూడండి, x-4 = 0 అయితే x +4 అవుతుంది. సో +4 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, సేమ్ 32 వస్తుంది. ఇక్కడ -20 వస్తుంది, ఇక్కడ -12 వస్తుంది. ఓకే, సో 0 అవుతుంది. కానీ మనం రెండోది కూడా చెక్ చేయాలన్నట్టు. ఓకే, సో ఎందుకంటే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి కదా. సో ఇది చెక్ చేసినాం అనుకో, మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ తెలిసిపోతుంది. ఇది మన ఆన్సర్ అయితే ఇది పెట్టేస్తాం, ఇది కాదనుకుంటే ఆటోమేటిక్గా 4th ఆప్షన్ మన ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇది చూద్దాం. చూడండి, 2x - 3 చెక్ చేద్దాం. 2x - 3 = 0 అంటే 2x = 3, x = ఎంత, 3/2. సబ్స్టిట్యూట్ చేస్తే 2 × 9/4 స్క్వేర్ అంటే -5 × 3/2 -12 = 0 కావాలి. అయిద్దా కాదా చూద్దాం. 2 4. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, 4.5 రాసుకోవచ్చా, సింపుల్గా ఉంటుంది. -5/2 అంటే 25, 2.5 × 3 ఎంత, 7.5. -12 = 0 అవుతుందా, 0 అవుతుందా, కావట్లేదు. సో ఇది కూడా కాదు మన ఆన్సర్. సో ఓన్లీ 1 ఆప్షన్ పాసిబుల్ అయ్యేది, 4th ఆప్షన్. ఇట్లా సో మనకి 3 ఆప్షన్స్ చెక్ చేస్తే అవి కాదంటే ఆటోమేటిక్గా 4వ ఆప్షన్ అవుతుంది, మనకి తెలిసిందే. లేకపోతే 2x + 3 కూడా చేయండి. x = -3/2 సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. సో -3/2 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ 4.5 అట్లనే వస్తుంది, 7.5కి ప్లస్ వస్తుంది అంతే. ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో యాడ్ చేస్తే ఎంత, 7 4 11, 0.5 0.5 12, 12 - 12 0 అవుతుంది. 2x + 3 చేసినప్పుడు x - 4 ఆల్రెడీ మనకు తెలుసు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
The compound interest on 4,000 after 3 years is 630.50. Then the rate of interest compounded yearly is అంటుంది. ఓకే, సో 4,000కి 3 సంవత్సరాలకి ఎంత వచ్చిందంట? 630 రూపాయలు వడ్డీ వచ్చిందంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంట. ఓకే, సో త్రూ ఆప్షన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కానీ ఫస్ట్ అయితే అప్రాక్స్ చేద్దాం చూడండి మనం. సో 3 ఇయర్స్కి అప్రాక్స్ ఎట్లా చేస్తాం? సింపుల్ ఇంట్రెస్ట్ చేయాలన్నట్టు. ఎప్పుడైనా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సంబంధించిన క్వశ్చన్ వస్తే అప్రాక్స్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే తెలిసిపోతుంది మనకు అది ఆన్సరా కాదని. ఓకే, సో ఫస్ట్ మనం త్రూ ఆప్షన్స్ చెక్ చేసేటప్పుడు హైయెస్ట్ ఆప్షన్ లోయెస్ట్ ఆప్షన్ తీసుకోవాలన్నట్టు. ఓకే, సో హైయెస్ట్ ఆప్షన్ లోయెస్ట్ ఆప్షన్ ఆప్షన్స్ చెకింగ్లో అది మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో ఫస్ట్ హైయెస్ట్ ఆప్షన్ తీసుకుందాం చూడండి. 8% తీసుకున్నాం. ఓకే, సో 3 సంవత్సరాలకి 8% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయితే మనకి ఇక్కడ 3 ఇయర్స్కి 8% అంటే 24%. ఓకే, ఇంకొకటి క్లారిటీ ఉండాలంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అంతేనా? సో ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్టే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే. సో 4,000లో 24% ఎంత? 10% 400, 20% 800. సో 24% 600కి దాటిపోతుంది. అంటే మనకి 8% ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందంటే 8% లేదు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 8% కంటే తక్కువ అని తెలుస్తున్నది. సో ఇప్పుడు లోయెస్ట్ ఆప్షన్ చూద్దాం. సో 5% చెక్ చేద్దాం. సో 5% అంటే 3 ఇయర్స్కి ఎంత వస్తుంది? 15%. ఓకే, సో 15% అంటే ఎంత వస్తుంది? 600 వస్తుంది. 15% సింపుల్ ఇంట్రెస్ట్ అంటే అంటే మన ఆన్సర్ తెలిసిపోతుంది. 15% మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ఉండాలి కదా. లేదు మీకు ఇంకా డౌట్ ఉంటే చెక్ చేద్దాం దాన్ని కూడా. సో చూడండి, ఇంకొక ఆప్షన్ తీసుకుందాం. 6% తీసుకున్నాం అనుకో. ఒకవేళ 6% తీసుకుంటే 18% అవుతుంది. 18% అయితే 18,72. 72 అంటే ఎక్కువైపోతుంది. 720 కదా. సో 720 అంటే ఎక్కువైపోతుంది. 6% కాదు. 7% తీసుకుంటే 6 ఎక్కువ అవుతుంది. 7 అయ్యే ఛాన్స్ ఉందా? కాదు. సో సింపుల్గా 5 మనం ఆన్సర్ పెట్టవచ్చా? పెట్టలేదు. చూడండి, లాజికల్గా ఆలోచించండి. 5 సింపుల్గా ఆన్సర్ పెట్టచ్చు. మనం దీన్ని మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అయిపోతుంది. ఓకే, సో జనరల్గా ఎట్లా కనుక్కుంటాం మీ అందరూ తెలుసు. జనరల్గా మీకు సింపుల్గా చెప్పాలంటే A = P × 1+R/100 హోల్ పవర్ T ఉంది కదా. సో అది వేసేయండి, చాలా ఈజీగా వచ్చేసి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. Tap A can fill a tank in 6 hours and tap B can empty the same tank in 10 hours. If both the taps are open together, then how much time will be taken to fill the tank? Okay, so A 6 గంటలు నింపితే B 10 గంటలు ఖాళీ చేస్తుంది. రెండు ఓపెన్ చేస్తే ఎంత టైం పడుతుంది? LCM ఎంత? 30. 10 × 30, 6 × 30. సో ఇది నెగిటివ్లో ఉంటుంది. రెండు కలిస్తే 5 - 3 ఎంత? 2. సో ఎంత? 15 hours పడుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. If A and B are two positive real numbers such that A plus B is equal to 20 and AB is equal to 4, then the value of AQ plus BQ ఉంటుంది. ఓకే, సో AQ plus BQ కనుక్కోవాలంటే మనకు ఆల్రెడీ తెలుసు. A plus B ఇంటూ ఇక్కడ మనం ఏం రాసుకుంటాం? A² + B² - AB రాసుకుంటాం కదా. నేనేం చేస్తున్నా అంటే A plus B హోల్ స్క్వేర్ రాస్తున్నా. A plus B హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది? ఇక్కడ A² + B² + 2AB వస్తుంది. కానీ నాకు -AB కావాలి కాబట్టి ఇక్కడ 3AB రాసుకుంటే సరిపోతుందా? అంతేనే కదా. -2ABకి -2AB కట్ అయిపోయి -AB మిగులుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి A plus B ఇచ్చింది కానీ A² B² ఇయలే కదా. సో AB ఇచ్చింది కాబట్టి ఈజీగా ఉంటుంది. A plus B ఎంత? 20. నెక్స్ట్ A plus B హోల్ స్క్వేర్ 20² అంటే ఎంత? 400 -3AB అంటే 3 × 4 12. సో 20 × 400లోంచి 12 తీసేస్తే ఎంత? 388. సో 388ని డబుల్ చేస్తే ఎంత? 776. సో పక్కన 0. ఆప్షన్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. cos x / 1 + sin x + 1 + sin x / cos x = అంటారు. ఓకే, ఇట్లా ఇచ్చినప్పుడు మ్యాక్సిమం అయితే మనం వాల్యూ పుట్టింగ్ చేస్తాం. అంటే టీటా వాల్యూ చేస్తాం. అంటే ఎక్స్ వాల్యూ పెడతాం ఇక్కడ. అంటే సమ్ 45 degrees 30 degrees అట్లా పెడతాం. సో దానికంటే ఇంకా మీకు కొంచెం ఈజీ మెథడ్ ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. మనకు తెలిసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈజియెస్ట్ ఏంటిది? 3, 4, 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బాగుంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్స్ అనుకున్నాం అనుకో, ఇది 3, 4, ఇది 5 అవుతుంది. సో 3, 4, 5 అయినప్పుడు సో దీని వాల్యూస్ దీంట్లో రాయండి. కాస్ ఎక్స్ ఎంత? కాస్ ఎక్స్ మనకి ఎంత? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ 4/5 ప్లస్ సైన్ ఎక్స్ ఎంత? 3/5 1 + 3/5. ఓకే, సో నెక్స్ట్ 1 + sin x ఎంత? సేమ్ 1 + 3/5 అవుతుంది. మళ్ళీ బై కాస్ ఎక్స్ అంటే 4/5 అవుతుంది. సో చూడండి, ఇక్కడ అన్నిటికీ హారాలు సమానంగా ఉన్నాయి కదా. సో కట్ అయిపోతాయి. చూడండి, పైన ఏం రాసుకోవచ్చు? 4/5. 4/5/1 + 3/5 అంటే 8/5 రాస్తాం. దీన్ని మనం 5 × 1 5 + 3 ప్లస్ ఇది కూడా ఏమవుతుంది? 8/5
4/5. సో 5కి 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 5 అన్నిటిలో కట్ అవుతుందా? ఇదెంత 4 2 8, ఇదెంత 4 2 8. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది? 1/2 + 2 అంటే 2.5 వచ్చిందా? అంతేనా కాదా? 2.5 వచ్చింది. ఇప్పుడు ఇందులో సేమ్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే సేమ్ కాస్ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ 2.5 ఏది వస్తుందో అదే మన ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం. 2 cos xకి వస్తుందా? జనరల్గా ఆలోచించండి. 2 cos x, కాస్ వాల్యూ ఎంత? 4/5. 2 cos x అంటే 8/5 వస్తుందా? రాదు. నెక్స్ట్ 2 cosec x, cosec అంటే ఎంత? సేమ్ 5/3 ఉంటుంది, అంతేనా? cosec, సో 5/3 అంటే 10/3. సో 2 cosec x కాబట్టి ఇది కూడా కాదు. 2 sin x, 2 sin x అంటే 3/5 ఉంటుంది. ఓకే, సో 6/5 ఇది కూడా కాదు. 2 sec x, ఓకే, సో 2 sec x అంటే 2 × 4/5 ఉంటుంది. ఓకే, సో 2 × 4/5 2 sec x, సారీ 2 × 5/4 ఉంటుంది కదా. సో 2 × 5/4 ఉంటుంది, ఎంత? 10/4 వస్తుంది కదా. సో 4 2 8, ఇంకా 2 మిగులుతుంది. ఓకే, సో పాయింట్ పెట్టుకుంటే 4 8 20. సో 2.5 దేనికి వస్తుంది? 2 sec x. అది మన ఆన్సర్ ఇప్పుడు. ఓకే, ఇట్లా కాకుండా మీరు వేరేలా కూడా చేయొచ్చు, కానీ అట్లా చాలా కాంప్లికేట్ అవుతుంది మీకు. ఓకే, సో మనకు ఐడియా కూడా రాకపోవచ్చు ఎట్లా చేయాలనేది. ప్రతి క్వశ్చన్ మీరు ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్ యూజ్ చేసి. 3 4 5 రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సబ్స్టిట్యూట్ చేస్తే మ్యాక్సిమం అన్ని క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ బాడ్మాస్కి సంబంధించిన సింప్లిఫికేషన్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ బ్రాకెట్ మొత్తం చేద్దాం. సారీ, 4 4 16, 4 2 8. ఎప్పుడైనా సరే బాడ్మాస్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్లస్ దగ్గర ఈక్వేషన్ మొత్తం అట్లా వెళ్ళిపోతుంది అన్నట్టు. ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్న దగ్గర విడిపోతుంది అన్నట్టు. ఓకే, సో అక్కడి నుంచి అది లాస్ట్కి చేసుకోవాలి మనం. ప్లస్ దగ్గర కానీ మైనస్ కానీ ఫస్ట్ డివైడెడ్ బై చేయాలి, తర్వాత ఇంటూ చేయాలి. 11 22. ఓకే, సో ఇది -22 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 3 × 50 - 20 అంటే ఎంత? 3 × 30నా? ఓకే, ఇప్పుడు మొత్తం మన రాద్దాం చూడండి. మూలంలో 9 90, ఈ బ్రాకెట్ల వరకు చేద్దాం. ప్లస్ ఇక్కడ 42 - 22 ఈజీగా చేయొచ్చా? సో 42 - 22 అంటే 20 ఉంటుంది. 20 + 2 ఎంత ఉంటుంది? 22 ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా 27 ప్లస్. ఓకే, సో యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది మనకి? 7 + 2 9. యూనిట్ డిజిట్ 9 మూడింటికి ఉంది కాబట్టి చేద్దాం చూడండి. సో 90 + 22 ఎంత? 112నా? 112 + 27, 7 2 9 2 1 3 139. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ టెలివిజన్ సెట్ ఈస్ 24,500, దెన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్టర్ ఏ 12% డిస్కౌంట్ ఆన్ ఇట్. ఓకే, సో 24,500 మార్కెట్ ప్రైస్ ఉంటే 12% డిస్కౌంట్ తర్వాత ఎంత ఉంటుంది దాని ప్రైస్? సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది. ఓకే, సో మన ఆన్సర్ ఖచ్చితంగా అయితే 24,500కి అయితే తక్కువ ఉంటుంది. సో ఆఫ్టర్ 12% డిస్కౌంట్ అంటుంది. ఇంకొకటి చూడండి. సో 24,500లో 12% డిస్కౌంట్ ఇస్తే ఏముంటుంది? అంటే 100లో 12% ఇస్తే 88% కదా. సో 88% ఆఫ్ 24,500 కనుక్కోండి. సో 88% అంటే ఇక్కడ 88 అనేది ఏంటిది? ఇక్కడ మనకి 11 మల్టిపుల్ కదా. ఇక్కడ పర్సంటేజ్కి 2 zeros కట్ అయిపోతాయి. మనకి ఏం కావాలి? 245 × 88 కనుక్కోవాలి. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 8 మల్టిపుల్ అయి ఉండాలి, నెక్స్ట్ 11 మల్టిపుల్ అయి ఉంటుంది. ఇది మాత్రం పక్కా కదా. సో చెక్ చేద్దాం చూడండి. 8 మల్టిపుల్ అయితే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అవుతాయి. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివైడ్ అయ్యేంటి? 460 చూద్దాం. 8 5 40 60 అంటే ఇది కాదు, ఇది అవుతుంది. సో ఇది కాదు, ఇది అవుతుంది. 2 ఆప్షన్స్ ఉన్నాయి 8తో డివైడ్ అయ్యాయి. ఓకే, సో నెక్స్ట్ 8 డివిజిబిలిటీ తర్వాత 11 డివిజిబిలిటీ. సో 11తో చెక్ చేద్దాం. 4 1 5, 6 2 8. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ 6 1 7, 5 2 7, అంతే కదా. 7 - 7 0 అవుతుంది కాబట్టి సో ఇది మన ఆన్సర్. సో ఇది మ్యాక్సిమం 25 క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనం వదిలేసినవి ఓన్లీ డిఐకి సంబంధించిన క్వశ్చన్స్, ఎందుకంటే అవి డిస్ప్లేలో సరిపోవు కాబట్టి చేయలేకపోయినా. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఇవి చాలా చాలా యూస్ఫుల్ ఉంటాయి. మీరు ఎప్పుడు ఎగ్జామ్ రాసినా కూడా, ఇప్పుడు ఎన్టీపీసీలో కూడా మీరే చూసుకుంటే చాలా వరకు క్వశ్చన్స్ మోడల్స్ రిపీట్ అయ్యే ఉన్నాయి ఇందులో. మీరు ఏ ఎగ్జామ్ రాసినా మ్యాక్సిమం ఎస్ఎస్సి స్టాండర్డ్ అన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో అయితే అదర్ దెన్ బ్యాంకింగ్ తప్ప మీరు ఎస్ఎస్సికి ఏది ప్రిపేర్ అయినా మీకు అన్ని ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్ యూ. మీకు ఎవరికన్నా కిరణ్స్ బుక్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. 98491 69471కి వాట్సాప్ చేయండి.
ఓకే.